ఒకరోజు స్వర్గంలో బ్రహ్మదేవుణ్ణి దర్శించుకొని సేవించడానికి అందరూ దేవతలు, దేవుళ్ళు, రాజులు అందరూ వచ్చారనమాట. వచ్చి సేవించడం మొదలు పెట్టారు. దెన్ ఎంటర్స్ ద గాడెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అండ్ ఫర్గివ్నెస్, గంగాదేవి. ఆమె ఆ సభలోకి నడుస్తున్నప్పుడు సడన్ గా కొంచెం గాలొచ్చి హర్ డ్రెస్ స్లిప్డ్ స్లైట్లీ. అక్కడున్న దేవతలు, దేవుళ్ళు, ఋషులు అందరు తలదించుకున్నారనమాట టు అవాయిడ్ సీయింగ్ ఇట్. కానీ అక్కడున్న మహాభీషుడు అనే ఒక గొప్ప రాజు తల మాత్రం దించలేదన్నమాట. అలానే చూస్తూ ఉండిపోయాడు ఇన్ సర్ప్రైజ్. అది చూసిన బ్రహ్మదేవుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఏమని శపించారంటే, నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా అదుపులో ఉండలేకపోయావు కదా, ఇప్పుడు నువ్వు భూలోకానికి వెళ్ళు, మళ్ళీ మనిషిగా పుట్టు. గంగా ఇక్కడ నీ మనసుని చలింపజేసింది కాబట్టి ఆమె కూడా వస్తది, కొన్ని రోజులు నీ వైఫ్ గా ఉంటది, తర్వాత ఆమె నీకు కొన్ని నచ్చని నిన్ను బాధపెట్టి పనులు కొన్ని చేస్తది. అది చూసి ఆమె మీద ఉన్న ప్రేమ, వ్యామోహం అన్ని నశిస్తాయి. అప్పుడు నీకు కోపం వచ్చిన తర్వాత, నువ్వు అనుభవించిన తర్వాత మళ్ళీ చనిపోయాక స్వర్గానికి వస్తావు అని శపించారనమాట. బ్రహ్మదేవుడి శాపం తర్వాత గంగాదేవి భూలోకానికి బయలుదేరింది. అక్కడ ఆమె అష్టవాసుల్ని కలిసింది. గంగాదేవి వాళ్ళని అడిగిందనమాట, ఎందుకు మీరు ఇట్లా తేజస్సు కోల్పోయి ఇంత బాధలో ఉన్నారు, ఏమైంది అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వశిష్ఠ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన దగ్గర ఒక చాలా డివైన్ కవ్వు ఉంది, మేము దాన్ని దొంగలించడానికి ట్రై చేసాం, అందుకే ఆయన మమ్మల్ని శపించాడు, మీరు మళ్ళీ మనుషులుగా పుట్టండి అని చెప్పారు. మేము భూలోకానికి వెళ్తున్నాం కానీ మాకు మానవ స్త్రీల కడుపులో పుట్టడం ఇష్టం లేదు, సో మీరు అక్కడికి వెళ్ళి మనిషిగా మారి మా 8 మందికి జన్మనిస్తారా అని ఆమెను కోరిక కోరారనమాట. అప్పుడు గంగాదేవికి ఒక డౌట్ వచ్చింది, మీరు ఇంత ప్రతిభావంతులు కదా, మరి మీకు తండ్రి అయ్యేంత యోగ్యుడు ఎవరున్నారు అని అడిగింది. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, భూలోకంలో శాంతను అని ఒక రాజు ఉన్నాడు, అతను పూర్వజన్మలో మహాభీషుడు, చాలా గొప్ప రాజు, సో అతను చాలా ప్రతిభావంతుడు అని చెప్పారనమాట. అలా గంగాదేవికి మహాభీషుడు ఎక్కడ ఉన్నాడో అర్థమైంది. సరే, మీ కోరికను నేను తీరుస్తాను అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి గంగాదేవి భూలోకానికి బయలుదేరింది. ఇతనే కింగ్ ఆఫ్ హస్తినాపూర్, శాంతను. ఒకరోజు ఇతను అడవికి హంటింగ్ చేయడానికి అయితే వెళ్ళాడనమాట. అక్కడ ఇతనికి ఒక అందమైన అమ్మాయి అయితే కనిపించింది. ఆమె భూలోకానికి వచ్చిన గంగాదేవి. ఆమె అందం చూసి మెస్మరైజ్ అయిన రాజు ఆమెను డైరెక్ట్ గా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు గంగాదేవి సిగ్గుపడుతూ, చేసుకుంటాను, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పింది. అవి ఏంటంటే, నేను ఏ పని చేసినా నన్ను అడ్డుకోకూడదు, అది మీకు నచ్చినా నచ్చకపోయినా, అలాగే నాతో ఎప్పుడు రూడ్ గా మాట్లాడకూడదు, ఈ రెండిట్లో ఏది జరిగినా నేను వదిలేసి వెళ్ళిపోతాను మిమ్మల్ని అని చెప్పింది. ఆ రూల్స్ అన్నిటికీ ఒప్పుకొని శాంతను గంగాదేవిని హస్తినాపురానికి అయితే తీసుకెళ్లాడనమాట పెళ్లి చేసుకోవడానికి. అలా వాళ్ళు పెళ్ళైన కొన్ని రోజులకి వాళ్ళకి 8 కిడ్స్ అయితే పుట్టారు. అలా పుట్టిన కిడ్స్ ని ఒక్కొక్కలుగా నీళ్ళలోకి విసిరేయటం స్టార్ట్ చేసింది అనమాట గంగాదేవి. గంగాదేవి వాళ్ళ 8 కిడ్స్ ని ఒక్కొక్కరుగా నీళ్ళలోకి విసిరడం స్టార్ట్ చేసింది అనమాట. అది చూసి శాంతను తట్టుకోలేకపోయాడు, కానీ ఏమనలేదు. అలా 7 కిడ్స్ ని ముంచిన తర్వాత 8th కిడ్ దగ్గర శాంతనుకు చాలా కోపం వచ్చి గంగాదేవిని ఆపాడనమాట. అప్పుడు గంగాదేవి అసలు ఏం జరిగిందో చెప్పింది. భూలోకానికి వస్తున్నప్పుడు అష్టవాసులు ఇంకొక కోరిక కూడా కోరారు. ఏంటంటే, వాళ్ళకి ఎక్కువ రోజులు మనుషులుగా బతకాలని లేదు, సో పుట్టిన వెంటనే వాళ్ళని నీళ్ళలోకి విసిరేయమని అడిగారనమాట. అప్పుడు గంగాదేవి, నేను ఆ రాజు చేసే జర్నీకి ఒక అర్థం ఉండాలి కాబట్టి ఒక బిడ్డని మాత్రం చంపను అని ఒక కండిషన్ పెట్టిందనమాట. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, తప్పకుండా అమ్మ, మాలో ఒకడు భూలోకంలోనే ఉండిపోతాడు, ఆ మిగిలిన 7గురిలో ఉండే మంచి పవర్స్ ఏవైతే ఉండే అవి కూడా అతనికి ఇస్తాము, అప్పుడు అతను భూలోకంలోనే ఎదురు లేని వీరుడు అవుతాడు అని చెప్పారనమాట. సో ఆ 8th బిడ్డే ఇతని పేరు ద్యూ. ఇతన్ని ఒక ఎదురు లేని వీరుడుగా తీర్చిదిద్ది నేను ఈ దగ్గర పంపిస్తాను అని చెప్పి అతన్ని తీసుకుని వెళ్ళిపోయిందనమాట గంగాదేవి. గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత శాంతనుడు తన హృదయంలో ఏ స్త్రీకి చోటివ్వలేదు. ఆన్ ద అదర్ సైడ్ హస్తినాపురాన్ని చాలా బాగా పాలించాడు. అక్కడుండే జనాలు ధర్మదేవత పాలిస్తే ఎలా పాలిస్తుందో అలా పాలించాడు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఒక రోజు శాంతనుడు గంగా నది దగ్గర వేటకెళ్లాడనమాట. అన్ని సీజన్స్ లో ఫుల్ గా ఫ్లోలో ఉండే గంగా నది ఆ రోజు ఫ్లో తక్కువగా చాలా లైట్ ఫ్లో తో వెళ్తున్నట్టు అనిపించి అక్కడ ఏం జరిగిందో చూద్దామని ఆశ్చర్యంగా వెళ్ళాడు. అక్కడ తన బాణాలతో ఒకటితో ఒకటి బాణాలు వేస్తూ గంగానది ఫ్లో ని ఆపుతున్న ఒక యంగ్ అండ్ మస్కులర్ బాయ్ ని అక్కడ చూశాడనమాట. అప్పుడు అక్కడికి గంగాదేవి నీళ్ళలోంచి బయటకు వచ్చి ఏమందంటే, ఇతనే మనకు పుట్టిన బిడ్డ, ఇతను చాలా శక్తివంతుడు, చాలా బలశాలి, వశిష్ఠుల వారి దగ్గర, శుక్రాచార్యుల దగ్గర, దేవగురువుల దగ్గర, అలాగే పరశురాముడి దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకొని ఉన్నాడు, ఇతని పేరు దేవవ్రత అని చెప్పింది. అతన్ని చూసిన ఆనందంలో శాంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినాపురానికి తీసుకెళ్లి యువరాజ పట్టాభిషేకం చేశాడు. ఒకరోజు శాంతనుడు వేటకెళ్లాడనమాట.
అప్పుడు అతనికి ఒక మంచి స్మెల్ వచ్చింది. స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ అతనికి కనిపించిన యువరాణి పేరు సత్యవతి. ఆమె ఎవరో తెలుసుకొని ఆమెతో పెళ్లి గురించి వాళ్ళ ఇంట్లో మాట్లాడదామని వెళ్ళాడు. ఏమైందేమో తెలియదు గాని తన రాజ్యానికి వెనక్కి వచ్చి చాలా డిప్రెస్డ్ గా ఉండడం స్టార్ట్ చేశాడు. అతను అలా చూడలేక దేవవ్రతుడు అడిగాడు అనమాట, అసలు ఏమైంది నాన్న అని. అప్పుడు శాంతనుడు తన బాధ చెప్పాడు అనమాట. అదేంటంటే, నా తర్వాత ఈ వంశాన్ని నిలబెట్టేది నువ్వే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ నీ ఫోకస్ అంతా వార్ జోన్ లో నీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవటం మీదే ఉంది. ఈ వార్ సిచ్యువేషన్ లో నీకేదన్నా అవుతే ఈ వంశం ముందుకెలా వెళ్తది అని బెంగగా ఉంది నాకు. ఒక కొడుకు కొడుకు కాదని, ఒక కన్ను కన్ను కాదని పండితులు చెప్తారు. ఎందుకంటే ఒక కన్ను పోతే జీవితం ఉండదు, ఒక కొడుకు పోతే వంశం ఉండదు. నీ తల్లిని వదిలేక నేను ఇంకా వేరే ఎవరి గురించి ఆలోచించలేదు, కానీ ఇప్పుడు వంశాన్ని నిలబెట్టడానికి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పాడు. అప్పుడు దేవవ్రతుడికి అర్థమైంది నాన్న మనసులో ఎవరో ఉన్నారు అని. ఎవరున్నారు అక్కడ, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి బయలుదేరాడు. ఫస్ట్ శాంతనుడు సత్యవతిని చూసిన వెంటనే వాళ్ళ నాన్న దాసరాజుతో మాట్లాడటానికి వెళ్ళాడనమాట. అప్పుడు దాశరాజు చాలా ఆనందంతో మీలాంటి వీరుడు అడిగితే అంతకంటేనా అని ఆనందంగా చెప్పి, కానీ ఒక కండిషన్ అని అన్నాడు. ఆ కండిషన్ ఏంటంటే, మీకు సత్యవతికి పుట్టబోయే బిడ్డ ఉంటాడు కదా, అతనే ఈ రాజ్యానికి రాజు అవ్వాలి అని కండిషన్ పెట్టాడు అనమాట. అయితే అప్పటికే యువరాజు అయి ఉన్న దేవవ్రతుడి గురించి గుర్తొచ్చి శాంతనుడు బాధతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న దేవవ్రతుడు వెంటనే ఒక ప్రామిస్ చేశాడు, సరే మీ మనవడే రాజు అవుతాడు అని. అప్పుడు దాశరాజు ఇంకో కండిషన్ పెట్టాడు. అదేంటంటే, ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు సరే, రేపు మీ పిల్లలు పుట్టాక వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక యుద్ధం క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు మీ పిల్లల వైపే నుంచుంటారు. మీ అగేన్స్ట్ నిలబడే శక్తి ఏ వారియర్ కి లేదు ఈ భూమి మీద. అప్పుడు మళ్ళీ నా మనవాళ్ళు ఇబ్బంది పడతారు అని ఒక కండిషన్ పెట్టాడు. అప్పుడు దేవవ్రతుడు ఒక పెద్ద ఒట్టేశాడు. అదేంటంటే, ఇవాల్టి నుంచి నేను బ్రహ్మచారిని, అసలు పెళ్లే చేసుకోను అని ఒక పెద్ద ప్రామిస్ చేశాడు అనమాట. అది విన్న దేవతలు, ఋషులు అందరూ పైనుంచి ఆకాశం నుంచి పూలు కురిపిస్తూ ఏమన్నారంటే, ఇంత పెద్ద ప్రామిస్ చేసిన ఇతను ఇవాళ నుంచి భీష్ముడు అని పిలువబడతాడు అని అన్నారు. తండ్రి కోసం అంత పెద్ద సాక్రిఫైస్ చేసినందుకు తండ్రి కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి అతనికి ఒక వరం ఇచ్చాడనమాట. అదేంటంటే ఇచ్ఛామృత్యు. అంటే అతను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చావగలడు, ఎవరైనా చంపితే చావడు. అలా మొత్తానికి భీష్ముడు సత్యవతికి శాంతనుకి పెళ్లి చేశాడు. శాంతను సత్యవతి పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. పెళ్లైన కొన్ని రోజులకి వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు, చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. ఈ పిల్లలు పుట్టిన కొన్ని రోజులకి శాంతనుడు చనిపోయాడు అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత చిత్రాంగదుడిని యువరాజుడి పొజిషన్ లో కూర్చోబెట్టారనమాట. చిత్రాంగదుడు చాలా గొప్ప వీరుడు, కానీ అతను అందరికంటే గొప్పని, ఏ దేవుడైనా అసురుడైనా నా ముందు ఓడిపోవాల్సిందే అని అందరి మాటల్ని తిరస్కరించి మాట్లాడేవాడు. ఇదే పేరున్న గంధర్వరాజు ఈ విషయమంతా తెలిసి చిత్రాంగదుడి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నేను ఒక మహావీరుణ్ణి, నువ్వు ఒక నార్మల్ ఉత్త సాధారణ హ్యూమన్ బీయింగ్ వి. నువ్వు నా పేరు పెట్టుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. ఇలా ఎవరు పడితే వాళ్ళు నా పేరు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ అర్హత పొందాలంటే నాతో యుద్ధం చేసి గెలువు అని ఛాలెంజ్ చేశాడు. అలా వాళ్ళిద్దరూ పేరు కోసం చాలా పెద్ద యుద్ధం చేసుకున్నారు. ఒక 3 ఏళ్లు సాగింది ఈ యుద్ధం. మొత్తానికి గాంధర్వరాజైన చిత్రాంగదుడు హస్తినాపురపు చిత్రాంగదుడిని చంపేశాడనమాట. కష్టపడి ట్రైన్ చేసి కొడుకులాగా పెంచుకున్న చిత్రాంగదుడు చనిపోయాడని, అలాగే హస్తినాపురపు త్రోన్ ఏదైతే ఉంటుందో అది సేఫ్ గా ఉందనుకుంటే మళ్ళీ ఖాళీ అయిందని ఎక్కెక్కి ఏడ్చాడు భీష్ముడు. కార్యక్రమాలు అయిపోయిన తర్వాత విచిత్ర వీరుడిని యువరాజుని చేసి అతన్ని ట్రైన్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట భీష్ముడు. విచిత్ర వీరుడు పెద్దవాడయ్యాడు, అతనికి పెళ్లి వయసు కూడా వచ్చింది. కాశీరాజు వాళ్ళ 3 కూతురులకి స్వయంవరం పెట్టాడనే విషయం భీష్ముడు తెలుసుకున్నాడు. వాళ్ళ 3 తీసుకొచ్చి విచిత్ర వీరుడికి పెళ్లి చేయడానికి వాళ్ళని తీసుకురావడానికి బయలుదేరాడు. స్వయంవరం మొదలైంది. అక్కడికి కాశీరాజు, అతని 3 కూతుర్లు అంబా, అంబిక, అంబాలిక, ఇంకా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన చాలా రాజులు వచ్చేసారనమాట. అదే టైంకి భీష్ముడు కూడా ఎంటర్ అయ్యాడు. అప్పుడు అక్కడికి వచ్చిన రాజులు ఏమన్నారంటే, ఆ భీష్ముడిని చూడండి, వృద్ధుడైపోయాడు, మొహం మీద ముడతలు వచ్చినాయి, తెల్ల జుట్టు కూడా వచ్చింది, అయినా సిగ్గు లేకుండా ఎలా స్వయంవరానికి వచ్చాడో చూడండి అని అన్నారు. అంతటితో ఆగకుండా ఏమన్నారంటే, ఇతను జీవితాంతం బ్రహ్మచర్యం తీసుకున్నారని చాలా మంది చెప్తారు, ఆ ఒట్టు చాలా గొప్పతనం కూడా చెప్తారు, అంతా నాటకమే అన్నమాట. బయట చాలా మందికి తెలియక ఇతన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, నిజ స్వరూపం ఇదన్నమాట అని అతన్ని ఇన్సల్ట్ చేశారు. అప్పుడు భీష్ముడికి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు అతను ఏమన్నాడంటే, ఈ 3 కన్యలు నా కోసం కాదు, నా సోదరుడి కోసం,
ఇప్పుడు ఈ ముగ్గురిని నేను బలవంతంగా నా రథం ఎక్కించుకొని వెళ్తాను, ఎవరికి దమ్ము ఉంటే వాళ్ళు ఆపండి, ఎవరు నాతో యుద్ధం చేయగలుగుతారో చేసి వీళ్ళని గెలుచుకోండి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని రథం ఎక్కించాడు. అక్కడున్న రాజులు ఈ వృద్ధుడితో యుద్ధం చేయడానికి భయం ఏంటి అని చెప్పి యుద్ధానికి వచ్చారు. అప్పుడు భీష్ముడు ఒక భయంకరమైన యుద్ధం చేశాడు. యుద్ధం ఎక్కువసేపు సాగలేదు, కానీ చాలా మంది రాజులు చనిపోయారు, బతుకున్న వాళ్ళు చాలా గాయాలతో బయటపడ్డారు, రథాలు కూడా కూలబడ్డాయి, కానీ భీష్ముడు ఒంటి మీద ఒక్క గీత కూడా పడలేదు. బోర అయిపోగొట్టుకుని భీష్ముడు హస్తినాపురానికి బయలుదేరాడు. వెళ్తున్న దారిలో అతనికి శాల్వుడు అడ్డుపడ్డాడు. శాల్వుడు ఒక గొప్ప రాజు. అతను అంబ ఇంతకు ముందే ప్రేమించుకున్నారు. ఈ స్వయంవరంలో అతను అంబాని గెలుచుకుందామని అక్కడికి వచ్చాడు. కానీ వాళ్ళు ముగ్గురిని తీసుకెళ్తాను చూసి భీష్ముడికి అడ్డుపడి తనతో ఫైట్ చేయమని ఛాలెంజ్ చేశాడు. అప్పుడు భీష్ముడు తన బాణం తీసి ఒక్కసారి ఆరో గట్టిగా వేశాడు. ఆ దెబ్బకి శాల్వుడు కింద పడి కూలిపోయాడు. కానీ చంపకుండా జాలితో ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడు. ప్రేమించిన అమ్మాయిని గెలవలేకపోయానని చెప్పి చాలా డిసప్పాయింట్మెంట్ తో కోపంతో శాల్వుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ముగ్గురు రాణుల్ని కూతుర్లుగా భావించి భీష్ముడు హస్తినాపురానికి తీసుకెళ్లాడు. భీష్ముడిని ఆ ముగ్గురు రాణుల్ని సత్యవతి ఇంకా విచిత్రవీరుడు చాలా ఆనందంగా వెల్కమ్ చేశారు. భీష్ముడు విచిత్రవీరుడు పెళ్లి గురించి ఆలోచిస్తున్నప్పుడు అంబ వచ్చి ఒక మాట చెప్పింది. భీష్మ, నువ్వు న్యాయం తెలిసిన వాడివి, సో ఒకసారి నా మాట విను. నేను శాల్వుడినే ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుందాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, సో నేను పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అని చెప్పింది. అప్పుడు భీష్ముడు బాగా ఆలోచించి ఆమెకి అనేక బహుమతులు ఇచ్చి ఆమెను రిటర్న్ పంపేశాడు అనమాట శాల్వుడి దగ్గరికి. దాని తర్వాత విచిత్రవీరుడికి మిగిలిన ఇద్దరు రాణులతో పెళ్లైంది. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, అందరూ ఆనందపడ్డారు, ఎందుకంటే హస్తినాపురానికి ఒక రాజు దొరికాడు, అలాగే వాళ్ళ వంశం కూడా ముందుకెళ్తుందని చెప్పి. కానీ సడన్ గా విచిత్రవీరుడికి ట్యూబర్క్యులోసిస్ వచ్చి చనిపోయాడు. మళ్ళీ హస్తినాపురానికి రాజు లేకుండా అయిపోయింది. విచిత్రవీరుడు చనిపోయాడు, ఇంక కురువంశానికి ఫ్యూచర్ లేదు అనే ఆలోచనతో చాలా బాధగా కూర్చుంది సత్యవతి. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇంకా వేరే దారి లేదని అనుకొని భీష్ముడిని పిలిచి అతనితో ఏమందంటే, భీష్మ, నీ అంత గొప్ప వారియర్ ఇంకొక అతను లేడు, నీకు అన్ని ధర్మం న్యాయం అన్ని కరెక్ట్ గా తెలుసు. మీ నాన్న ఎప్పుడు ఈ వంశం మల్టిప్లై అవుతూ ముందుకెళ్లాలని ఎప్పుడు అనుకునేవాడు. ఈ రాజ్యానికి ఒక రాజు ఉండి అతని ప్రజలందరినీ ధర్మంగా చూసుకోవాలి అని అనుకునేవాడు. ఆ బాధ్యత కూడా నీ మీదే ఉంది. సో నాకు ఇంకొక ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు. సో విచిత్రవీరుడు భార్యలిద్దరూ చాలా యంగ్ గా పిల్లలు కనాలనే కోరికతో ఉన్నారు. వాళ్ళతో పిల్లలు గాని ఈ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళు, అలాగే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ రాజ్యానికి రాజవు అని అడిగింది. అప్పుడు భీష్ముడు ఏమన్నాడంటే, తల్లి, నువ్వు చెప్పింది 100% కరెక్టే, కానీ నేను చాలా పెద్ద ఒట్టేశాను, ఆ ఒట్టు నేను ఎప్పటికీ దాటలేను, ఇచ్చిన మాట మీద నిలబడటం అనేది నా ధర్మం. కానీ ఇట్లా జరగడం ఫస్ట్ టైం కాదు, ఒక వంశం అంతరించిపోవడం ఫస్ట్ టైం కాదు. ఇలాగే ఒక వంశం అంతరించిపోబోతుంటే ఆ వంశపు ఆడవాళ్ళందరూ కలిసి పండితులు ఋషుల దగ్గరికి వెళ్లారు. వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్పేసరికల్లా ఆ సొల్యూషన్ పాటించి జస్ట్ పిల్లల కోసం, ఏ వ్యామోహాలు లేకుండా జస్ట్ పిల్లల కోసం ఆ సొల్యూషన్ పాటించి వాళ్ళ వంశాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో మనం ఎవరో ఒక ఋషులనో పండితులను కనుక్కుంటే వాళ్ళు మనకు ఒక దారి చెప్తారు అని అన్నాడు. సత్యవతి భీష్ముడితో ఒక మాట అంది. అదేంటంటే, భీష్మ, ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అదేంటంటే, మా నాన్న ఇంతకు ముందు జనాల్ని పడవలో ఎక్కించుకొని యమునా నదికి అటువైపు దింపుతూ ఉండేవాడు. ఒక రోజు మా నాన్న కుదరక దింపడానికి నేను వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు పడవలోకి ఒక ఋషి ఎక్కాడు. అతని పేరు పరాశర మహర్షి. పడవ నది మధ్యలోకి వచ్చేటప్పటికి అతను నన్నే చూడటం మొదలు పెట్టాడు, నాతో తీయగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు, నా పైన కోరికున్నట్లు ప్రవర్తించడం మొదలు పెట్టాడు. కాసేపటికి ఆయనకి నా మీద కోరికుందని చెప్పాడు. నువ్వు ఎవరు ఏంటి అని అన్ని కనుక్కున్నాడు. చాలా భయంతో నేను మీకు తగిన దాన్ని కాదు అని చెప్పాను. అయినా ఆ ఋషి వెనక్కి తగ్గలేదు. ఋషికి కోపం వస్తే శపిస్తాడేమో అని నాకు భయం వేసింది. కానీ ఋషి కోరిక తీరిస్తే మా నాన్న పరువు పోతుందనే విషయం నాకు ఇంకా భయాన్ని కలిగించింది. అప్పుడు ఆ ఋషి ఇంకా దగ్గరికి వచ్చి ఇంకా మంచిగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అప్పుడు నన్ను భయపడటం చూసి బోట్ కి అన్ని వైపులా ఒక ఫాగ్ క్రియేట్ చేశాడు, చుట్టుపక్కల ఎవరికి కనిపించకుండా ఉండటానికి. అప్పుడు అతను నాకు ఒక కొడుకుని ప్రసాదించాడు. అలాగే తిరిగి నా కన్యత్వాన్ని నాకు ఇచ్చాడు. అప్పటిదాకా నా బాడీ నుంచి చేపల స్మెల్ వచ్చేది. ఆ స్మెల్ అంతా పోయి శాండిల్వుడ్ స్మెల్ వచ్చేలాగా నాకు ఒక వరం ఇచ్చాడు. అలా పుట్టిన నా కొడుకు పేరు వ్యాసుడు. అతను పెద్దగా ఈ శాస్త్రాల్లో అన్నిట్లో చాలా షార్ప్ అని ప్రూవ్ చేసుకున్నాడు, చాలా ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఒక రోజు తన తండ్రిని ఎత్తుక్కుంటూ తపస్సు చేసి తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. కానీ నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు రిటర్న్ వస్తాను అని ఒక మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. సత్యవతి తన కొడుకు వ్యాసుని తలుచుకున్న వెంటనే వ్యాసుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, అమ్మా, నువ్వు తలుచుకున్న వెంటనే నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో ఆజ్ఞాపించు అని అన్నాడు. అప్పుడు సత్యవతి అక్కడ జరిగిన స్టోరీ అంతా చెప్పి, నీ తమ్ముడు విచిత్రవీరుడు భార్యలు ఇద్దరు పిల్లలు కావాలని చాలా కోరికగా ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ప్రసాదించడానికి నువ్వే కరెక్ట్ అని చెప్పింది. ఇప్పుడు వ్యాసుడు ఏమన్నాడంటే, తల్లి, నువ్వు చెప్పినట్టే వీళ్ళకి పిల్లల్ని ప్రసాదిస్తాను.
దీనికి ఒక వే ఉంది, దాని పేరు నియోగ విధానం. సో దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ పక్కగా పాటించాలి, ఎందుకంటే ఈ ప్రాసెస్ చాలా క్రిటికల్. ఫస్ట్ ఒక ఎలిజిబుల్ పర్సన్ ఎతకాలి. సెకండ్, ఈ ప్రాసెస్ లో వైఫ్ ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ సైడ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ ప్రాసెస్ ని అప్రూవ్ చేయాలి. థర్డ్, ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు అబ్బాయి బాడీ మొత్తానికి నెయ్యి రాసుకోవాలి. అప్పుడు అతన్ని టచ్ ఏదైతే ఉంటుందో అది చాలా డిస్గస్టింగ్ గా ఉంటది, కానీ పిల్లల కోసం మాత్రమే ఈ ప్రాసెస్ కాబట్టి అమ్మాయి టచ్ ని భరించాలి. ఫోర్త్, ప్రాసెస్ జరిగేటప్పుడు అమ్మాయి అబ్బాయితో అసలు ఏం మాట్లాడకూడదు, అబ్బాయి కూడా అమ్మాయితో ఏం మాట్లాడకూడదు. ఈ ప్రాసెస్ ద్వారా ఓన్లీ ఒక బిడ్డనే ప్రసాదించవచ్చు, ఒక బిడ్డ కంటే ఎక్కువ ప్రసాదించకూడదు. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ అబ్బాయిని నాన్నలాగా భావించాలి, ఆ అబ్బాయి ఏమో ఈ అమ్మాయిని కోడలుగానో కూతురుగానో భావించాలి అని అన్నాడు. సో బేసిక్ గా ఈ ప్రాసెస్ లో లస్ట్ అనేది ఇన్వాల్వ్ చేయకుండా జస్ట్ పిల్లల కోసమే ఉండాలి, మిగతా ఫీలింగ్స్ అన్ని డిటాచ్ అయిపోవాలి, అంత నిగ్రహం ఉన్న వాళ్ళే ఈ ప్రాసెస్ ని టేకప్ చేయాలి అనేది పాయింట్. అలా చేసిన వాళ్ళకి సంవత్సరం తర్వాత పిల్లలు పుడతారు అని చెప్పాడు. అప్పుడు సత్యవతి ఏమంటదంటే, ఇప్పటికే ఈ రాజ్యానికి రాజు లేడు, ఇంకో సంవత్సరం ఆగటం అంటే చాలా కష్టం, ఇప్పటికిప్పుడు పిల్లలు ప్రసాదించేలాగా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పిందనమాట. ఇప్పుడు వ్యాసుడు ఏమన్నాడంటే, అయితే దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది, నేను చాలా భయంకరంగా రెడీ అయ్యి వస్తాను, చాలా ఘోరమైన స్మెల్ వస్తూ ఉంటుంది నా నుంచి, అయినా కూడా వాళ్ళు భయపడకుండా చీదరపడకుండా నన్ను సేవిస్తే అప్పుడు వాళ్ళకి చాలా మంచి పిల్లలు పుడతారు అని చెప్తాడు అనమాట. అలా చెప్పి తన పెద్ద కోడలు అంబికాని సిద్ధం చేసి ఉంచమని సత్యవతికి చెప్తాడు. సత్యవతి తన పెద్ద కోడలు అంబికాతో ఇలా అంది, విచిత్ర వీరుడు చనిపోయిన తర్వాత మన వంశం ఒక ఎండ్కొచ్చేలా ఉంది, కానీ మన వంశం ముందుకెళ్ళటం భీష్ముడు కూడా చాలా ఇంపార్టెంట్. సో అతను ఒక ఐడియా ఇచ్చాడు, ఆ ఐడియా చాలా మందిని సంప్రదించిన తర్వాత రైట్ అనిపించింది, అదే నియోగ పద్ధతి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ మన వంశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, సో ఇది నీ మీద డిపెండ్ అయ్యి ఉంది, ఈ ప్రాసెస్ కి నువ్వు 100% సరెండర్ అవ్వాలి. అలా చెప్పి బాగా రెడీ చేసి తనని రూమ్ లో కూర్చోబెట్టింది. రెడీ చేసి కూర్చోబెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పిందంటే, విచిత్ర వీరుడు పెద్దన్నయ్య వస్తారు, అతని వల్లే నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు, సో అతను నువ్వు హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి, అతను ఎగ్జాక్ట్ గా మిడ్ నైట్ వస్తాడు, సో నిద్రపోవద్దు, అలర్ట్ గా ఉండు అని చెప్పింది. ఆ పెద్దన్నయ్య వ్యాసుడని, అతను విచిత్రవీరుడు అన్నయ్య అని, అతనే వస్తున్నాడని, ఇలా రెడీ అయ్యి వస్తున్నాడని ఏ డీటెయిల్ సత్యవతి సరిగ్గా చెప్పలేదు అంబికాకి. మా భీష్ముడు వస్తున్నాడేమో అని అనుకుంది. అర్ధరాత్రి అయింది, వ్యాసుడు అక్కడికి వచ్చాడు. వ్యాసుడు రూపం చూసి అంబిక చాలా భయపడి కళ్ళు మూసుకుంది. అప్పుడు అమ్మకి ఇచ్చిన మాట కంప్లీట్ చేసుకుని వ్యాసుడు బయటకు వచ్చాడు. వచ్చి సత్యవతికి ఏం చెప్పాడంటే, నేను లోపలికి వెళ్ళిన వెంటనే నన్ను చూసి అంబిక కళ్ళు మూసుకుంది, సో ఈమెకు పుట్టబోయేవాడు పుట్టుగుడ్డోడు అవుతాడు అని చెప్పాడు. అయినా ఇతనికి 100 ఏనుగులు బలం ఉంటది, చాలా తెలివైనోడు అవుతాడు, అలాగే వంశం డెవలప్ అవడానికి ఇతనికి 100 మంది పిల్లలు పుడతారు అని చెప్పాడు. ఇప్పుడు సత్యవతి సాటిస్ఫై అవ్వలేదు. సో నా రెండో కోడలుంది, ఆమెకు పిల్లల్ని ప్రసాదించు అని అడిగింది. వ్యాసుడు తథాస్తు అన్నాడు. సత్యవతి తన రెండో కోడలికి మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒప్పించింది. కానీ అంబికాతో ఆయన ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో పెట్టుకోకుండా, జాగ్రత్త పడకుండా మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వ్యాసుడు వస్తాడు అదంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ ప్రాసెస్ గురించి చెప్పి మళ్ళీ రెడీ చేసి కూర్చోబెట్టింది. మళ్ళీ మిడ్ నైట్ అయింది, వ్యాసుడు లోపలికి వచ్చాడు. వచ్చిన వెంటనే అతను చూసి అంబాలిక తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా పేల్ అయిపోయింది, పాలిపోయింది అనమాట. మళ్ళీ వ్యాసుడు అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుని బయటకు వచ్చి సత్యవతితో ఏమన్నాడంటే, నేను లోపలికి వెళ్ళిన వెంటనే అంబాలిక నన్ను చూసి పేల్ అయిపోయింది, సో ఈమెకు పుట్టబోయే బిడ్డ తెలుపు రంగులో చాలా పేలుగా పుడతాడు, అతన్ని అందరూ పాండవు అని పిలుస్తారు అని అన్నాడు. సత్యవతి మళ్ళీ డిసప్పాయింట్, మాకు తగిన ఒక మంచి కొడుకుని ప్రసాదించలేవా అని అడిగింది. అప్పుడు వ్యాసుడు తదాస్తు అన్నాడు. ఈసారి సత్యవతి మళ్ళీ పెద్ద కోడల్ని ఇంకోసారి రెడీ అవ్వమని చెప్పింది. అంబిక సత్యవతికి నో చెప్పలేక అక్కడ ఎస్ అని చెప్పి, కానీ అతని రూపం గుర్తొచ్చి భయం వేసి దాసుల్లో ఉన్న అందరికంటే అందమైన దాసిని సెలెక్ట్ చేసి ఆమెను పంపింది. అర్ధరాత్రి అయింది, మళ్ళీ వ్యాసుడు వచ్చాడు. ఈసారి వ్యాసుని చూసి దాసి చాలా ఆనందంగా భక్తితో తనని యాక్సెప్ట్ చేసింది. అప్పుడు వ్యాసుడు దాసితో ఏమన్నాడంటే, నీకు అత్యంత అదృష్టవంతుడైన, వివేకవంతుడైన, ధర్మాత్ముడైన కొడుకు పుడతాడు, అతను పుట్టిన వెంటనే నీకు దాస్య విముక్తి కలుగుతుంది అని అన్నాడు. ఆ గదిలోంచి బయటకు వచ్చి సత్యవతికి జరిగింది చెప్పి, అంబిక చేసిన మోసం గురించి చెప్పి, పుట్టిన అబ్బాయి గురించి చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయాడు. అలా అంబికాకి ధృతరాష్ట్రుడు, అంబాలికకి పాండువు, దాసికి విదురుడు పుట్టారు. అలా ఈ వంశం ముందుకెళ్ళటం మొదలైంది.